యేసు ప్రభు చెప్పారు మత్తయి సువార్త 11:28లో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా యొద్దకు రండి. మనోళ్ళు అక్కడనే ఆగిపోయింది. ఆ తర్వాత యేసు ఇంకొక మాట అన్నాడు, నా వద్దకు వచ్చి నేర్చుకోండి అన్నాడు. నేను దీన మనస్కుడను సాత్వికుడనై ఉన్నాను, నా కాడి మోసుకొని నా దగ్గర నేర్చుకోండి అన్నాడు. నా యొద్దకు రండి, వచ్చి నేర్చుకోండి, అప్పుడు మీ జీవితానికి మీ హృదయానికి సమాధానం కలుగుతుంది అని చెప్పాడు. కానీ మనలో దాన్ని సగమే పట్టుకొని సమాధానం లేదే అనేసి దేవుని మీద నింద వేస్తా ఉన్నారు. ఆయన దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి. దురదృష్టం ఏమిటంటే క్రైస్తవులు అనేకులకు క్రైస్తవ్యంలో నేర్చుకునే ఒక విషయం ఉందన్న విషయమే తెలియదు. యేసయ్య దగ్గర నేర్చుకోవాలి, జీవితాన్ని నేర్చుకోవాలి, ఎలా బతకడము, ఎలా మాట్లాడడము, ఎలా క్షమించడము, ఎలా ప్రేమించడము అని యేసయ్య దగ్గర నేర్చుకోవాలన్న విషయము అనేక మంది క్రైస్తవులు తెలియదు. యేసయ్యను ఏదైనా పొందుకోవాలని ఆయన వైపు చూస్తున్నారు. యేసయ్య వైపు దేనికి చూస్తున్నారు? ఏదైనా పొందుకోవాలి అని ఆ ఉద్దేశంతోనే చూస్తున్నారు. కానీ యేసయ్య వైపు నేర్చుకోవాలి అని చూసేవారు చాలా తక్కువ. యేసయ్య జీవితం నుండి మనము జీవితాన్ని నేర్చుకోవాలన్న విషయాన్ని అనేక మంది క్రైస్తవులు ఎరుగరు. గమనించండి, జీవితంలో కావలసిన వాటికి యేసయ్యను చూస్తున్నారు, కానీ జీవితం కోసం యేసయ్యను చూడటం లేదు. పెద్ద డ్రాబ్యాక్ అది. అందువల్ల క్రైస్తవ విలువలు, క్రైస్తవ గుణగణాలు క్రైస్తవ్యంలో లోపించిపోతా ఉంది. యేసయ్యను దేనికి చూస్తున్నారు? ఏదైనా పొందుకోవడం కోసమే. జీవిత అవసరాల కోసం యేసయ్యను చూస్తున్నారు, కానీ మనం చూడవలసింది జీవితం కోసమే. పౌలు గారు అన్నారు ఫిలిప్పీయులకు 4:11-13లో, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. చాలా ముఖ్యమైన మాట, నేర్చుకొని ఉన్నాను. ఎక్కడ నేర్చుకున్నావు పౌలు అని అడిగితే యేసయ్య దగ్గర నేర్చుకున్నాను. హల్లెలూయా.